హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. గ్లోలిడీ రీసెంట్ గా ఒక ఎస్టేట్ లో లైట్స్ సప్లై చేసింది. చూడండి, ఈ ఎస్టేట్ మొత్తానికి మనమే లైట్స్ సప్లై చేయటమే కాకుండా ఇన్స్టాలేషన్ కూడా చేశాము. ఇక్కడ సైడ్ డిగ్గింగ్ చేసి ఫౌండేషన్ బోర్డ్స్ పెట్టాము. సో ఈ వర్క్ చేయడానికి మనకి ఇనిషియల్ గా ఒక 1 వీక్ పట్టింది. సో ఇక్కడ డిగ్ చేయటం కూడా చాలా లోతుగా డిగ్ చేశాము. 1 ఫీట్ లోపలికి డిగ్ చేశాము. కొన్ని దగ్గర 2 ఫీట్ లోపల డిగ్ చేశాము. సో తద్వారా ఏదైతే మన ఈ కేబుల్ వైర్ ఉందో, మనం 10 స్క్వేర్ mm అల్యూమినియం ఆర్మోర్డ్ కేబుల్ వాడాము. అది లోపలికి ఉంది, సేఫ్టీగా ఉంది. ప్రతి ఫౌండేషన్ దగ్గర మనం ఒక పైప్ తీసుకున్నాము. ఆ పైప్ నుంచి ఇనిషియల్ గానే చేశాం కాబట్టి ఆ పైప్ నుంచి వైర్ పోల్లోకి తీసుకున్నాం. మీరు చూడండి, ఇక్కడ పోల్స్ అనేవి మనము 3 మీటర్ పోల్స్ వాడాము. ఈ 3 మీటర్ పోల్స్ కి మనము ఇక్కడ ఫ్లవర్ మోడల్ లైట్ పెట్టాము. సో అది కూడా దాన్ని పైప్ ని బెండ్ చేసి కిందకి పెట్టాము. తద్వారా చాలా అద్భుతంగా లైటింగ్ వచ్చింది ఇదంతా. సో ఈ లైట్ కూడా 50 వాట్ పెట్టాము. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ప్రతి పోల్ కూడా పౌడర్ కోటింగ్ చేయటం వల్ల దీని యొక్క లైఫ్ అనేది కనీసం మనకి ఒక 10 to 15 ఇయర్స్ ఉంటుంది హైదరాబాద్ లో. సో పోల్ కాస్ట్ కూడా మనం చాలా బెస్ట్ రేట్ కి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం కూడా లెస్ దాన్ 8 lakhs అయింది. సో ఈ ప్రాజెక్ట్ మొత్తంలో అన్ని డీటెయిల్డ్ గా చేయడం జరిగింది. చూడండి మీరు ఇక్కడ. సో ప్రతి ఏరియాని కూడా డీటెయిల్డ్ గా చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఇప్పటిదాకా మనం ఎంట్రన్స్ కి వచ్చాం. ఎంట్రన్స్ నుంచి ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చేశాము. ఇక్కడ అంతకు ముందు మేము చేసే ముందు ఇక్కడ సోలార్ లైట్స్ ఉండే. ఆ సోలార్ లైట్స్ మొత్తం తీసేసేసి ఆ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోల్స్ వేస్ట్ చేయకుండా ఆ పోల్స్ మొత్తానికి పౌడర్ కోటింగ్ చేసి సుమారుగా ఒక 25 పోల్స్ ఉంటే 25 పోల్స్ ని పౌడర్ కోటింగ్ చేసి వాటికి మరలా మనం లైట్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం చూసే లైట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు మనం హ్యాంగింగ్ లైట్స్ చూసాం. కొన్ని దగ్గర స్ట్రీట్ లైట్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ మనం పౌడర్ కోటింగ్ చేసిన వాటికి పోస్ట్ ల్యాంప్స్ పెట్టాం. ఆ పోస్ట్ ల్యాంప్స్ కూడా లుక్ చాలా వెరైటీగా ఉంటుంది. సో ఈ లైట్స్ అన్ని కూడా మనకి ఈవినింగ్ డైలీ ఆన్ అవుతాయి, ఆటోమేటిక్ గా ఆన్ అవుతాయి. ఆటోమేటిక్ గా ఆఫ్ చేసుకునే మెకానిజం కూడా మనం దీనికి చేసాము. ఈవినింగ్ లైట్స్ అన్ని ఆన్ అవుతాయి, మార్నింగ్ ఆగిపోతాయి. సో ఇక్కడ కొన్ని మనం బొలార్డ్స్ కూడా చేయడం జరిగింది. కొన్ని బొలార్డ్స్ చేసాము. ఆ బొలార్డ్స్ కూడా ఆ ఓల్డ్ బొలార్డ్స్ ఉండే 1 ఫీట్ బొలార్డ్ ఉండే. ఆ 1 ఫీట్ బొలార్డ్ ని మనము 2 ఫీట్ బొలార్డ్స్ చేయడం జరిగింది. ఆ 2 ఫీట్ బొలార్డ్స్ ద్వారా ఇది చాలా అందంగా వచ్చింది. ఆ ఏరియా, కామన్ ఏరియా ఏదైతే ఉందో చాలా అందంగా వచ్చింది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ బొలార్డ్స్ కనిపిస్తున్నాయి మనకి. సో ఈ ఏరియా మొత్తంలో మనం క్యాప్ బొలార్డ్ చేయడం జరిగింది. క్యాప్ బొలార్డ్ కూడా మనం 1400 లోపు ఇవ్వడం జరిగింది అనమాట ఈ బొలార్డ్స్ అన్నిటికీ. దాంట్లో కూడా మనము బల్బ్ పెట్టాం. ఆ బల్బ్ కూడా 3 in 1 పెట్టడం జరిగింది. రోజుకొక కలర్ వచ్చే అవకాశం ఉంది. పైన ఏదైతే ఉందో పైన మనం ఫెడ్ లైట్ పెట్టడం జరిగింది. ఆ ఫెడ్ లైట్ ద్వారా ఆ కామన్ ఏరియా ఏదైతే ఉందో అది మొత్తం ఫోకస్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఎంటైర్ థింగ్ ని మనం అప్డేట్ చేయడం జరిగింది. సో చాలా అద్భుతంగా వచ్చింది. సో ప్రాజెక్ట్ కాస్ట్ కూడా చెప్పినట్టు చాలా తక్కువగా వచ్చింది. ఇక్కడ గ్లోలిడీ చేసింది ఏంటంటే ప్రతి స్టేజ్ లో కూడా ప్రికాషన్స్ ఎక్కువ తీసుకున్నాం. ఈవెన్ మనం ఫౌండేషన్ బోర్డ్స్ పెట్టిన తర్వాత అక్కడ కూడా పెయింట్ వేసాం. క్లయింట్ ఫుల్లీ సాటిస్ఫై. క్లయింట్ చెప్పాడు చాలా అద్భుతంగా చేశామని చెప్పారు, బెస్ట్ ప్రైస్ చేశామని చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా రిఫర్ చేస్తామని చెప్పారు. సో ఈ విధంగా మనకి టోటల్ గా మనం ఎంటైర్ ఎస్టేట్ లో లైట్స్ పెట్టడం జరిగింది. సో చాలా అందంగా వచ్చింది ఇది. సో ఇటువంటి ఇంకా ఇటువంటి సైట్స్ మనం చేయాలంటే గ్లోలిడీని అప్రోచ్ అవ్వచ్చు. తక్కువ కాస్ట్ లోనే కాకుండా మనకి ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది గ్లోలిడీ దగ్గర. సో ఒకసారి చేసిన తర్వాత మీకు 2 years పాటు మేము సర్వీస్ చేస్తాం. తర్వాత పోయిన తర్వాత కూడా మనం మళ్ళీ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు కనుక ఒక రియల్ ఎస్టేట్ లో కానీ లేకపోతే ఒక ఎస్టేట్ లో కానీ మీకు లైట్స్ కావాలంటే గ్లోలిడీని అప్రోచ్ అవ్వండి. డెఫినెట్ గా గ్లోలిడీ మీకు అవసరమైన అన్ని లైట్స్ ని ప్రొవైడ్ చేయటమే కాకుండా సో సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.